ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలో తినాలి, పెయికి మంచిదంటుంటారు. ఇప్పుడు నడిచేది ఎండాకాలమాయే, ఏం పండ్లు దొరుకుతాయంటే టక్కున యాదికొచ్చేటి పుచ్చకాయలు, కర్బూజలు, జర్ర ఆగుతే మామిడి పండ్లు, దోసకాయలు. షర్పతులు బగ్గ గుంజుతారు, తొక్కులు పెట్టుకుంటారు కాబట్టి నిమ్మకాయలకు సుత ఇదే మంచి సీజన్. అట్లనే గీ పండ్లు సుత కాకుంటే పట్న పొలకు పెద్దగా తెలవకుండొచ్చు. ఇవేంటిరో అటు రేగు పండ్లు కాదు ఇటు నిమ్మ పండ్లు కాదు అంటుర్రా. అడవుల పంట ఉండేటోళ్లకు బగ్గెరుకుంటది. అవు తునికి పండ్లే. ఎండాకాలంలో మార్చి ఏప్రిల్ మేల మాత్రమే దొరికే సీజనల్ పండ్లు ఇవి. అచ్చం సపోటా పండ్లు తిన్నట్టే ఉంటది కాబట్టి వీటిని తెలంగాణ సపోటా పండ్లు అంటారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల అడవులకెళ్లి దులుపుకొచ్చి ఇట్లా రోడ్ల మీద రాసులు పోసి అమ్ముతున్నారు ఆదివాసీలు. ఈయనే కాదు చాలా ఏరియాలో దొరుకుతాయి. కిలో 150 నుంచి 200 ఉంటది. దగ్గర పాటలు ఉన్న వాళ్ళైతే ఎండాకాలం వచ్చిందంటే శికారీలనే ఉంటారు. దగ్గర కిలోమీటర్ నర వరకు వెళ్ళి మేము ఈ తునికి పనులు సేకరించి ప్రతి ఒక్కటి ఇవి తినడం జరుగుతుంది. మందులు మాకులు కొట్టకుండా అడవిలో పండుతాయి కాబట్టి తింటే పెయ్యికి మంచిది అంటారు. అందుకే ఆడ చుట్టాలున్న వాళ్ళు మాకిన్ని పంపారు అదురని అడుగుతుంటారు. ఇది మంచి పోషకాలు గల పండ్లు, సీజన్ వైజ్ గా దొరుకుతుంది ఏప్రిల్ మే నెలలో. దీన్ని తినడం వల్ల చాలా మంచి ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి. బీపీలు, షుగర్లు, గ్యాస్ కాంచెల్లి కిడ్నీల రాళ్ళు కరిగించుడే కాదు చాలా మొండి బీమార్లు సుతా తగ్గిస్తాయట ఈ పండ్లు. కంటి చూపు సుతా మంచిగా ఉంటదట. బీమార్లు వచ్చే కోపు తక్కువేనట. కాబట్టి తునికి పండ్లు ఏడగానొచ్చినా తప్పకుండా పట్టుర్రి మరి.